ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనేది మీకు టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, కిచెన్ అనేది ఎంటర్ అవ్వగానే ఇలా ఉందండి. అక్కడ పడేసి ఉంటాయి. అది మన కిచెన్ నార్మలే కదా, నైట్ ఆడవడిగా చేసేసుకుంటాము. పొద్దున్నే కాఫీ పెట్టేసుకున్నాయి, నైట్ గిన్నెలు ఉన్నాయి, పొద్దున్న కాఫీ పెట్టుకున్న పాల ప్యాకెట్ అక్కడే ఉంది, పడేయాలి కదా ప్యాకెట్ అనగానే. చూసేసేయండి, ఈ పాల ప్యాకెట్ అయితే పడేస్తాను. ఇది అయితే స్టీల్ డబ్బాలో షుగర్ ఉందండి. షుగర్ కూడా అలమార్లో పెట్టేసేయాలి. ఇంక పెట్టేస్తాను, ఇంకెందుకు లేటు. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ తీసుకున్నానండి. ఇక్కడైతే కనుక లివరు ఇలా మాకైతే ప్యాకెట్స్ దొరుకుతాయి. చికెన్ అయితే ఇట్లా తొడలు దొరుకుతాయండి. పై స్కిన్ తీసేసి పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకొని కర్రీ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇక్కడైతే ఇవి నానబెట్టేశాను. ఏం నానబెట్టాను అంటే అట్టుకు నానబెట్టానండి. కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం, ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు, కొంచెం మెంతులు నానబెట్టేశాను. ఇవైతే నైట్ నానబెట్టేసాను. ఇప్పుడైతే ఇది మిక్సీ చేస్తాను. ఇవంతా నాకు పని 2 అవర్స్ పట్టిందండి. వంటింట్లోకి వెళ్తే 2 అవర్స్ పట్టింది. కరెక్ట్గా 9ంటికి వెళ్ళాను, 11ంటికల్లా నాకు అయిపోయింది. కాబట్టి ఏమేం చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేయమని చెప్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ వంట చేసే ముందు పొయ్యి క్లీన్ చేసేసుకుందామండి. నేనైతే ఇది చేసే ముందే చేస్తాను. నైట్ క్లీన్ చేసేసి పడుకుంటానికి ఏమీ పడదో నాకైతే కనుక. ఇంకా ఏముంటుంది క్లీన్ చేసి. చూసారు కదా, పొయ్యి అనేది నీట్గానే ఉంది. ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ రసానికి రెడీ చేసుకుంటున్నానండి. చింతపండు అయితే కడిగేసి వేసుకున్నాను. ఇప్పుడు రసం పొడి పెద్ద స్పూన్తో స్పూన్ వేసి కొంచెం వేస్తున్నానండి. నేనైతే లీటర్ రసం అయితే చేసుకుంటున్నాను. నాకు 2 డేస్కి వస్తాయి. 2 డేస్కి ఇలా చేసుకుంటే సరిపోతుంది. తెల్లారేముంది ఏదో ఆమ్లెట్ అలా వేసేసుకొని తినచ్చు. ఈ రోజు ఏం చేస్తున్నాను చూసేస్తున్నారుగా. ఇక్కడైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కరేపాకు. మాకైతే కరేపాకు దొరకదు కదా. డీ ఫ్రిడ్జ్లో ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కరేపాకు అండి. ఇప్పుడు నేను ఏం వేసాను, చింతపండు కడిగేసి వేసుకున్నాను. ఇసుకుంటుందండి, చింతపండు అయితే కడిగేసి వేయాలి. ఇంకా చిన్నులపాయలు అనేది దంచేసి వేసుకున్నాను. రసం పొడి వేసాను, కొంచెం కరేపాకు అయితే వేసాను. ఇక్కడ మీరు కారం, మనం ఆల్రెడీ రసం పొడిలో కారం వేసాము, అది సరిపోదు అన్నప్పుడు విడిగా 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రసం పొడి అనేది కూడా నేను ఎలా చేశాను ఏంటనేది మన ఛానల్లో పొడుల ప్లేలిస్ట్లో ఉంటుంది, కంపల్సరీ విజిట్ చేయండి. ఇంక ఇక్కడైతే కనుక 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఉప్పు వేయాలి, కల్లుప్పు కూడా వేసి ఇప్పుడు వాటర్ పోసేసి మరిగించుకోవాలండి. బాగా మరగాలి. మనం వాటర్ పోసేసి ఒక్క 10 నిమిషాలు అట్లా మరిగించుకుంటే కనుక మన చక్కగా చింతపండు ఉడికేసి చక్కగా రసం అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసి మరగబెట్టేసుకుందాం. ఈ మరిగేటప్పటికి మిగిలిన పనులు ఉన్నాయి కదా, అవి కూడా చేసేసుకుందామండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ చికెన్ చూపించారంటే చికెన్ ఫ్రై అయి చేసేస్తాను కదా. అందుకే మొత్తం ఎన్ని రెసిపీస్ చేశాను ఈ వీడియోలో అనేది కామెంట్ సెక్షన్లో రాయమని చెప్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇవి చక్కగా మినప్పప్పు ఇవి కడిగేసుకున్నానండి. నైట్ ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకున్నాను. మినప్పప్పు నానబెట్టేటప్పుడు కడిగేసి నానబెట్టుకుంటే కనుక ఒక రకమైన స్మెల్ ఉంటుంది, అది రాకుండా ఉంటుంది. నాకు ఎందుకు ఆ స్మెల్ వస్తే దోశ కానీ ఇడ్లీ కానీ ఏమి తినబుద్ధి కాదండి. కాబట్టి నేను ఎప్పుడైనా సరే మినపప్పు బియ్యం వెయ్యని కడిగేసి నానబెట్టుకుంటాను. చక్కగా మిక్సీ వేసాను. చూసారు కదా, మిక్సీ వేసి ఇలా డబ్బాకి ఎత్తి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ వరకు బయటకు ఉంచినా సరే పొలవట్టలేదు. మేము ఉండేది ఇటలీ కదా, ఇక్కడ చలి ఎక్కువగా ఉండటం వల్ల పొలవట్టలేదు. అందుకని రేపు మార్నింగ్ అయితే ఈరోజే నేను ఇట్లా మిక్సీ వేసేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ 2 రోళ్ళు తీసుకుంటానండి. ఇప్పుడు ఏమేం చేయాలి ఏంటనే చెప్పేస్తాను. ఇంకా 2 రోళ్ళు తీసుకున్నానంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను రోళ్ళ ప్లేలిస్ట్ మొత్తం నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా త్వరలో ఆ వీడియో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర అసలు ఇట్లా 2-3 తీసుకుంటున్నా కదా, ఎన్ని రోళ్ళు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తానండి. ఇక్కడ ఇదైతే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి రాయిదైతే కనుక. ఇక్కడైతే అల్లము చిన్నులపాయ వేసుకున్నాను. యువతల దాంట్లో ఒక్క చిన్నులపాయ వరకే వేసుకున్నాను. ఈ 2 చక్కగా రోట్లో నూరేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకు ఎందుకు అంటే కనుక మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హెల్త్కి మంచిది కాదు. కాబట్టి నేనైతే చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరేసి చేసుకుంటున్నానండి. ఇంకా ఈ చిన్న రోలు వంటింట్లో ఉంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీనికి కింద అయితే ఒక క్లాత్ పెడతానని
క్లాత్ పెట్టి చక్కగా ఫస్ట్ ఇది నూరేసుకుంటాం. తర్వాత చిన్నులపాయ ఊరక దంచేసుకుంటే సరిపోయిద్ది. ఈ చిన్నులపాయ అనేది మనం రసం తాలింపుకేనండి. ఇదైతే గనక అల్లం చిన్నులపాయ పేస్ట్ చికెన్లోకి చూసారు కదా, చక్కగా ఇలా దంచేసుకోవచ్చు. మన ఇంట్లో చెక్క రోకలు కూడా ఉందండి, అందుకే నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. చక్కగా భలే బాగుంటుంది. ఇంకా త్వరలో అవి కూడా చూపిస్తాను. ఇంకా చూసారు కదా, ఇలా దంచేసుకోవాలి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ చక్కగా నాకు మెసేజ్ చేసేసేయండి. ఇంకెందుకు లేటు, మెసేజ్ చేయండి, కాల్ అయితే చేయకండి. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది కట్ చేసుకున్నాను. నేను పోయినసారి ఒక రకం చికెన్ ఫ్రై చూపించాను, ఈరోజు ఒక రకం చూపిస్తున్నాను. ఇంకా బిగినర్స్కి అయితే కనుక మసాలా పొడి కూడా కావాలి కదా, నేను మసాలా పొడి కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఎందుకు అంటే కనుక ఓన్లీ మనం మసాలా పొడి నేను కొట్టింది వాడే కాడికి ఇట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయటం కూడా చూపిస్తే కనుక మీరు లేనప్పుడు ఇలా వేసుకుంటారు. చూసారు కదా, మన డబ్బా అయితే తీసానండి. ఇదైతే పలావుకు సంబంధించిన డబ్బా. ఇక్కడైతే దాచిన చెక్క ఒక ముక్క వేసుకున్నాను, లవంగాయలు వేసాను, యాలక్కాయలు వేసాను, పెద్ద యాలక్కాయ ఒకటి వేసాను, స్టార్ ఫ్లవర్ వేసానండి. ఇవి వరకు వేసాను. ఇవి వేసి వేయించుకోవాలి. అదైతే దాచిన చెక్క అయితే మన ఏళ్ళంత పొడవు వేసేసుకున్నానండి. ఇక్కడైతే ధనియాలు ఎక్కువ వేస్తాను. ధనియాలు అనేది నేను 2-3 స్పూన్స్ వరకు వేసేసుకుంటానండి. చూసారు కదా, నేను ధనియాల పొడి ఎక్కువ వాడతాను, మిగిలినవన్నీ తక్కువ వాడతానండి. మీరు కూడా ఇలాగే వాడతారా? ధనియాలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. దాచిన చెక్క, లవంగాలు అవన్నీ ఎక్కువ వాడే కాడికి ఇవి మంచిదండి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఏమేమి వేసాననేది చూపిస్తాను. ఇక్కడైతే యాలక్కాయలు ఉన్నాయి, మరాఠీ మొగ్గు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వేసే పని లేదు. కావాలంటే పలావుకి సంబంధిస్తే కనుక ఇవన్నీ వేసుకొని, నేను చికెన్లోకే కాబట్టి ఇంతవరకు వేసాను. ఇవన్నీ స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత షాజీరా కూడా వేయాలండి. అదైతే కనుక త్వరగా మాడిపోయింది. ఫస్ట్ ఇవన్నీ కాస్త వేగిన తర్వాత షాజీరా వేస్తే సరిపోతుంది. నాకు కొంచెం వేగినాయి కాబట్టి ఒక స్పూన్ వరకు షాజీరా కూడా వేసేసానండి. ఇవన్నీ వేయించుకొని బాగా చల్లార్చుకోవాలి. మీరు పొయ్యి మీద నుంచి దింపినాక వేరే ప్లేట్లో తీసుకుంటే ఓకే, లేదు అదే బాండీలో ఉంచితే కనుక అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి. నేనైతే బాగా స్లోగా పెట్టేసి వేయించుకుంటున్నాను. స్మెల్ అనేది మారుతుంది, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీరు ఇంకా లవంగాయలు అనేది ఒక 5-6 తీసుకోండి. చక్కగా యాలక్కాయ ఒక 2 యాలక్కాయలు తీసుకున్నాను. మరాఠీ మొగ్గ ఇది చిన్నది ఒకటి ఉంటుందండి, అది తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. ఇక్కడ షాజీరా ఉంది కదా, ఇవన్నీ వేయించుకుంటున్నానండి. ఇవైతే కనుక పలావ్కి కానీ, చికెన్ ఫ్రైకి కానీ, కర్రీలకు కానీ అన్నిటికీ బాగుంటుంది. నాకు ఇది ఆల్రెడీ పొడి కూడా ఉందండి. కాకపోతే ఏంటంటే నేను మీకు చూపిద్దాము అని చెప్పి ఈ వీడియోలో అయితే ఇది కూడా చేసి చూపిస్తున్నాను. ఇంకా పక్కన చూసారు కదా, మనకు రసానికి కూడా మరిగిపోయింది. ఇంకా అది కూడా కట్టేసుకున్నాయి. ఇలా తీసిన తర్వాత కూడా బాండీలో ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే వేడి ఉండటం వల్ల అడుగును మాడిపోతే కనుక చేదు వస్తుందండి. ఇది మెయిన్ చేసుకునేది. చక్కగా ఇదైతే ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువ పొడి రెడీగా ఉందే చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే కనుక ఇలా చూపిస్తున్నాను. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నానండి. రైస్ అనేది కుక్కర్లో పెట్టేస్తాను, రైస్ కుక్కర్లో కాబట్టి చక్కగా గ్లాస్ వేసేసి 2వ గ్లాసు సగానికి వేసానండి. ఈ గ్లాసున్నరైతే మాకు 2 పూట్లకు వస్తుంది అన్నం అయితే కనుక. చక్కగా చిన్న గ్లాసే కదా, గ్లాసున్నరైతే వేసాను. ఇవి కడిగేసి పెట్టేసుకుంటాను. ఇవి కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి ఇవన్నీ అయ్యేటప్పటికి వంట అంతా అయిపోతుందండి నాకైతే. కాబట్టి నేను ఈ పళ్ళని చేసుకుంటా. ఇక్కడ చికెన్ కూడా పీసెస్ చూసారు కదా, పై స్కిన్ అనేది తీసేసి పీసెస్ కట్ చేసుకుంటాను. స్కిన్ ఉంటే నేనైతే అసలు తిననండి. మీలో ఎంతమంది స్కిన్ లేకుండా తింటారు, స్కిన్తో తింటారనే చెప్పండి. స్కిన్ హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి అది తీయటం చాలా మంచిది. నేనైతే కనుక ఫస్ట్ నుంచి నాకు అది ఒక చిన్న పీస్ కనిపించినా సరే నాకు తినబుద్ధి కాదు. కాబట్టి నేను కంపల్సరీ తీసేస్తూ ఉంటాను. ఇక్కడ లివర్ కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఇవి 2 సపరేట్గా చేస్తున్నానండి. కొంతమంది ఇష్టపడే వాళ్ళు కలిపి చేసుకోవచ్చు. నేనైతే కనుక దేనికది సపరేట్గా చేస్తున్నాను. మీకు వీడియోలో కూడా నేను ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఈలోపు మనకి ఇంకా చాలా పండ్లు ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ చింతపండు ఇవన్నీ కాగిపోయి ఉన్నాయి. ఇవైతే చక్కగా పిసుక్కొని మనం మొత్తం రసం అంతా తీసేసి ఈ విధంగా మనం మొత్తం తీసేసుకోవాలి. తీసుకుని ఒక గిన్నెకి తీసుకుందామండి. ఫస్ట్ చిక్కగా చూసారు కదా, ఇంకా నీళ్ళు అనేది పోసి శుభ్రంగా ఏమీ లేకుండా తీసుకుంటే సరిపోతుంది. ఇంకేదన్నా ఉంది అనే అనుమానం ఉంటే కనుక ఇంకొంచెం నీళ్ళు పోసి తీసేసుకోండి ఆ రసం కూడా. ఇప్పుడు ఇది రసం పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా మిగిలిందంతా వేస్టేనండి. ఆ పిప్పి
రాకుండా ఉంటేనే బెటర్. ఇంకా పొడి అది వస్తే బాగానే ఉంటుంది, పొడి వస్తే బాగుంటుంది. ఇది మనకి పిప్పు అనేది చింతపండు, చిన్నులపాయి, కరివేపాకు ఇవన్నీ పిండేసి వేస్ట్ అంతా పడేసేద్దాం. ఇంకా రసం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ రసం కాగేటప్పటికి మిగిలిన పనులు చేసేసుకుందామండి. రసం ఏ గిన్నెలో పెడతానో మీ అందరికీ తెలుసు కదా, ఇంకెందుకు చెప్పేస్తానండి. ఈ రసం అయితే ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గితే తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, చిన్నులపాయలు కూడా చక్కగా దంచేసుకున్నాను. ఎక్కువ దంచే పని లేదు, కొంచెం దంచితే చాలండి. పై పొట్టు కూడా ఉంచండి, పొట్టు తీసేసే పని అయితే లేదు. ఇక్కడైతే గిన్నె పెట్టేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిన గిన్నె, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ గిన్నెలు అయితే ఇచ్చాను. ఇదైతే శాంపిల్ గిన్నె అండి. శాంపిల్ గిన్నె తీసుకొచ్చి నేను ఈ విధంగా రసానికే వాడతాను, లేదంటే సగ్గుబియ్యం కాయటానికి రెండింటికి వాడతానండి. ఇదైతే చక్కగా నాకు లీటర్ పడుతుంది. లీటర్ రసం అయితే 2 days వస్తే ఈ గిన్నెలో నాకు చేసుకుంటూ ఉంటాను. దీని మీద నేమ్ కానీ ఏమీ ఉండదు కాబట్టి ఇది వాడతాను. నేమ్ ఉన్నదైతే దాచుకుంటానండి. కాబట్టి దీంట్లోనే రసం పెడతా. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడైతే చక్కగా పొయ్యి వెలిగించేసి కొంచెం నూనె వేద్దాము. మీరు రసానికి కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నెయ్యి మా అబ్బాయి తినడు కాబట్టి అచ్చం నూనెతోనే నేను ఏదైనా తాలింపు వేయటానికి ఇష్టపడతాను. ఇక్కడైతే నూనె తీసుకుంటున్నానండి. నూనె అనేది కొంచెం తీసుకున్న తర్వాత ఇంకా దాంట్లో మినపప్పు, పచ్చెనపప్పు ఇవేమీ వేసే పని లేదు. రసం అయితే సింపుల్గా చేసేస్తాను. ఇదైతే మా అమ్మ చేసే రసం అండి, చాలా బాగుంటాయి. ఇవైతే కనుక మనం తాగటానికి కూడా వేడి చేసుకుని హ్యాపీగా తాగండి. జలుబు, దగ్గు ఇలాంటివి ఉంటే మాయమైపోతాయండి. కాబట్టి దీంట్లో నేను ఏం వేసాను అంటే కొంచెం ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఒక ఎండుమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడైతే ఇంగువ వేస్తాను. ఇంకా తర్వాత దంచుకున్నవి ఉన్నాయి కదా చిన్నులపాయ, అవి వేస్తానండి. ఇవన్నీ వేయించుకోవాలి నూనెలో అనేది. కాసేపు వేయించుకున్న తర్వాత మనం నీళ్లు పోసి ఇందాక రసం అది ఉడకపెట్టి తీసుకున్నాం కదా చింతపండు రసం, అవనేది ఇక్కడ పొయ్యాలి. చూపిస్తాను కదా. నేను ఇప్పుడైతే కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే చాలా మంచిదండి. కానీ కొంతమంది అది ఇంగువ ఇది ముద్ద ఇంగువ అంటారు, అది కూడా వేస్తారు. కానీ నాకైతే అది దొరకలేదండి. నేనైతే ఈ పొడే వేస్తాను. ఈసారి మటుకు ఇండియా వచ్చినప్పుడు ముద్ద ఇంగువ కూడా ట్రై చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, అవన్నీ చిట్టపట్టలాడిన తర్వాత మనం ఇక్కడ ఏమేసాము, చిన్నులపాయ వేసామండి. చిన్నులపాయ కూడా ఇంకా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు డీప్ ఫ్రిడ్జ్ కరివేపాకు అని చెప్పి, అదే ఇంకొంచెం వేస్తున్నానండి. మీరు ఫ్రెష్గా కరివేపాకు దొరికితే చక్కగా ఫ్రెష్గా వేసుకోండి, మంచి స్మెల్ వచ్చింది. డీప్ ఫ్రిడ్జ్ కరివేపాకు కూడా అదే స్మెల్ వస్తుందండి, ఎలాంటి తేడా కూడా ఉండదు ఆ స్మెల్లో. ఇంకా చూసారు కదా, అదన్నీ వేగిన తర్వాత మనం చక్కగా ఇంకొకసారి చెక్ చేసుకొని వేగినాయా లేదా చూసుకొని మనం అవి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకాసి నీళ్ళు అయితే పొయ్యండి. ఎందుకు అంటే అది చిక్కగా తీసుకున్నాం కదా కాబట్టి కొంచెం నీళ్ళు అయితే పోసేసేయాలండి. ఇక్కడ పక్కన బాండీలో కూడా నేను నూనె వేస్తున్నా, నూనె కూడా ఫిల్ చేసుకోవాలి. ఇంకా చూడండి కొంచెం నూనె అయితే వేసాను. ఇప్పుడు ఇదైతే కనుక చికెన్ ఫ్రైకి అండి. చికెన్ ఫ్రై అంటే కొంచెం లైట్గా గ్రేవీ ఉంచుతున్నాను, డ్రై ఫ్రై అయితే చేయటం లేదు. అందుకే నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడైతే మన రసము అవి తీసుకున్నాం కదా, అవి అయితే వేసి ఇంకొంచెం నీళ్ళు అయితే పోస్తున్నానండి. నాకు ఇప్పుడు ఆ గిన్నె నిండా పెట్టుకుంటే లీటర్ అనేది అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు తర్వాత చెక్ చేస్తానండి. కొంచెం మరిగినాకైతే ఉప్పు చెక్ చేసుకుంటాను. మీరు కావాలంటే ఇప్పుడే ఉప్పు వేసేసుకోండి. ఇంక ఇవన్నీ మరిగేటప్పటికి మనకి చిన్న పొయ్యి మీద పెట్టా కాబట్టి స్లోగా మరుగుతూ ఉంటుంది. ఈ గిన్నె ఎప్పుడు చిన్న పొయ్యి మీదే పెట్టి కాస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే కనుక యువతల నూనె కూడా కాగింది కాబట్టి నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తున్నానండి. సింపుల్గానే చేస్తున్నానని చెప్పా కదా, ఇది రసానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ లివర్ ఫ్రై కూడా చేస్తానండి, అది కూడా సింపుల్గానే చేస్తాను. ఈరోజు సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా చేసే రెసిపీస్ అండి, అందుకే 2 hours అయిపోయినాయి. ఇవి 3 చేసిన తర్వాత గిన్నెలు కడిగాను, దోశ పిండి వేసాను, రైస్ కడిగి పెట్టే ఇన్ని పనులు. దాంట్లోనే నేను అల్లం చిన్నులపాయ దంచుకున్నాను, మసాలా పొడి వేసుకున్నాను కొంచెం. ఆ రోజుకేనండి, మళ్ళీ నిలవ కాదు, ఈ కర్రీ వరకే నేను ఆ మసాలా పొడి అవన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది కాస్త వేగాలి. ఇంకొక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి.
ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి, త్వరగా వేగుతాయి. నేనైతే ఉప్పు వేయటం లేదు, ఎలాగో నేను స్లోగానే చేస్తున్నా కదా, హడావడిగా చేసే పని అయితే లేదు. ఇక్కడ ఇంకా నూనె కూడా అయిపోయింది కాబట్టి ఇది కూడా ఫిల్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇట్లా జగ్లో చేసేసుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు 5 లీటర్ల సీసా తెచ్చుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పక్కనైతే ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఇంకో సీసా గ్రీన్ కలర్ మూతది కనిపిస్తుంది కదా, అయితే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అన్నీ దాంట్లో వేసి పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగుతూ ఉంటుంది, ఒక పక్క రసం కాగుతూ ఉంటాయి, అవతలదైతే డీప్ ఫ్రై చేసే అండి. ఆయిల్ అయితే ఎప్పుడన్నా దోశల్లోకి చపాతీలోకి అలా వాడుతూ ఉంటానండి. ఆల్రెడీ మీకు చూసే ఉంటారు ముందు వ్లాగ్, పూరి అలా పెట్టుంటాను, ఆల్రెడీ పెట్టాను, లేదో నెక్స్ట్ వస్తుందో చూడండి. ఆ పూరి చేసిన నూనె అయితే ఉంది, అదైతే కనుక నేను పూరి చేసిన నూనె అయితే చపాతీకి కానీ ఇట్లాంటి వాటికి కర్రీస్కి ఏదైనా చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే వాడతారా? ఇక్కడైతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం అనేది వేస్తున్నా. ఈ అల్లం అయితే కొంచెం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ మీకు లివర్ చూపించా కదా, దాంట్లోకి వేయటానికేనండి ఈ కొంచెం అల్లం అయితే. ఇక్కడైతే ఇది కలుపుకుందామండి. మనం ఫ్రెష్గా మనం చిన్నులపై అల్లం నూరుకున్నాం కదా, ఆ స్మెల్లే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం చేసుకుంటే. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేదాకా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ చికెన్ ఉంటుంది కదా, చికెన్ అయితే మీరు జ్యూసీగా ఉండాలి అంటే కనుక కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసేసి చికెన్ నీళ్లు పోసేసి దాంట్లో నానబెట్టేసేయండి. మీకు చికెన్ అయితే నీసు వాసన లేకుండా ఉంటుంది. అదే లివర్ అయితే కనుక కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కడిగేసుకోండి. ఇంకా ఒక్కోసారి ఏంటంటే మనం తెచ్చినాక ఒక 1 అవర్ 2 అవర్స్ కుక్ చేయడానికి టైం ఉంటుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు మజ్జిగ పోసి నానబెట్టండి, ఆ స్మెల్ అనేది పోయిద్దండి. ఇదైతే టిప్ లాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే చికెన్ వేసుకున్న తర్వాత సంబార్ వేస్తున్నాను. సంబార్ కూడా మన వీడియోలో పొడుల ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఇంకా చక్కగా ఇట్లా సంబారు కల్లుప్పు వేస్తానండి. సంబారు కల్లుప్పు వేసి కలుపుకోవాలి. ఈ కల్లుప్పు సంబార్ అనేది ముక్కన్నిటికీ పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి చికెన్ అనేది 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి అదే వాటర్తో కుక్ అవుతుందండి. మన ఎక్స్ట్రా వాటర్ పోస్తే ఏంటంటే చికెన్ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. అయ్యో నేను పోయకూడదని అయితే చెప్పనండి, కాకపోతే కొంతమందికి పోస్తారు, నేనైతే కనుక అది పొయ్యనండి. పర్సనల్గా నాకు అలా పోస్తే ఏంటంటే ఒక రకమైన టేస్ట్ వచ్చిన ఫీలింగ్ ఉంటుందండి. చికెన్ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. ప్లస్ మనం ఈ వాటర్ అన్నీ ఆవిరి అవ్వకముందు నీళ్లు పోస్తే ఏంటంటే ఆ నీళ్ళు అనేది లోపలే ఉండిపోతాయి కదా, ఆ టేస్ట్ అనేది నాకు నచ్చదు. మీలో ఎంతమందికి ఇలా చికెన్లో వాటర్ పోసి కుక్ చేయడం అలవాటు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నాటుకోడికి అయితే కంపల్సరీ పొయ్యాలండి. నాటుకోడికి అయితే కనుక నీళ్లు పోయకుండా అది వండటం చాలా కష్టము. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను. ఇక్కడైతే రసం కూడా కలుపుతున్నానండి. ఈ రసం అయితే చెక్ చేస్తాను మీలో ఎంతమందికి రసము తాగటం ఇష్టం. నేనైతే ఇట్లా రసం అయితే వేరే కూరలో నేను టేస్ట్ చేయను, కానీ రసం మటుకు టేస్ట్ చేస్తానండి. రసం ఒకటి, పొటాటో ఫ్రై ఉంటుంది కదా పచ్చికారం వేసి, ఈ 2 మటుకు నాకు టేస్ట్ చేసే అలవాటు అయితే ఉంది. ఆ 2 చాలా ఇష్టము. ఇక్కడైతే నాకు ఉప్పు తగ్గిందండి. ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, ఇంకా కల్లుప్పు ఎందుకులని చెప్పి సాల్ట్ వేస్తున్నాను. ఇవి బాగా మరగాలండి, ఇంతవరకు మరగలేదు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ పొడి మిక్సీ వేసేసుకోవాలి కదా, అన్ని ధనియాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను కదా, ఇవి చల్లారిపోయిన తర్వాత పొడి అనేది మిక్సీ వేసుకున్నానండి. నేనైతే ఈ రోజుకే చేసుకున్నాను. ధనియాలు అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నాను, మీరు కావాలి అన్నప్పుడు తక్కువ తీసుకోండి. నాకు ఇట్లా ధనియాలు ఈ టేస్ట్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇవి ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడైతే మనకి రసం బాగా మరుగుతున్నాయి. రసం మరిగేటప్పుడు బెల్లం అనేది వేసుకోండి, చిన్న ముక్క. మీరు లేదు అంటే పంచదార కూడా వేసుకోవచ్చు, లేదు ఇలాగే కూడా బాగుంటుందండి. నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం బెల్లం వేసి స్వీట్ అంటే లైట్ స్వీట్ అనేది కూడా మనకు తెలియదండి. ఇలా కొంచెం చిన్న ముక్కేనండి మనం వేసింది. ఆ వేసింది కూడా చెప్తేనే తెలుస్తుంది, చెప్పంది ఎవరికి తెలియదు. నేను బెల్లం కూడా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇండియా నుంచి కూడా బెల్లం తెచ్చుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇక్కడ బెల్లం అయితే కనుక ఒక రకమైన నలుపు రంగులో ఉంటుంది, కలర్ కూడా, టేస్ట్ కూడా
ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బెల్లం అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి నేను ఇండియా నుంచి బెల్లం తెచ్చుకుంటాను. ఒక్కోసారి బెల్లం లేనప్పుడు ఇక్కడ బ్రౌన్ షుగర్ అని ఉంటుందండి, అది యూజ్ చేస్తాను. ఇక్కడైతే కనుక చికెన్ నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు మీరు చక్కగా మూత తీసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, కుక్ చేసుకుంటూ ఉండాలి. మనం అలా వదిలేస్తే ఏమవుతుందంటే అడుగున వాటర్ ఉంటాయి కదా, అడుగున కుక్ అయిపోతుంది, పైన అయితే పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీరు 2 మినిట్స్కో 3 మినిట్స్కో మీకు తగ్గట్టు అప్పుడప్పుడు మనం అట్లా తిప్పుకుంటూ అట్లా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. కాబట్టి మనం అప్పటిదాకా కుక్ చేసుకుందాం. ఇప్పుడు రసం అయిపోయినాయి కదా, ఆ పొయ్యి ఖాళీగా ఉంటే మనం ఊరుకోలేం కదా అండి, ఎందుకు ఇంకా మనం ఊరుకోవటం లేట్ చేయటం ఎందుకు, ఇంకా అది కూడా చేసేసుకుందాం. ఇక్కడ అనేది నేను కారం వేసుకుంటున్నానండి. కారం కూడా నేను పెద్ద వేరే సీసాల్లో పోసి పెట్టుకుంటాను. అది కూడా నేను పొయ్యి దగ్గర పెట్టుకున్నవన్నీ నేను ఫిల్ చేసుకుంటూ ఉంటాను. అయిపోయిన దాన్ని బట్టి నేను ఫిల్ చేసుకుంటూ ఉంటాను. అప్పటికప్పుడు మనం ఏంటి మర్చిపోతూ ఉంటాము, మనం ఇంకా త్వరగా కుక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అట్లా మనకేంటంటే వీలు ఉన్నంత వరకు ఏదైపోతే అప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నా కారం అనేది అయిపోయింది. కారం చూసారు కదా, వేరే సీసాలో ఉంది, ఆ సీసాలోది ఈ సీసాలో పోసేసుకుంటే ఆ సీసా కూడా కడిగేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనకు చెప్పాను కదా, పొయ్యి ఖాళీగా ఉంటే మనం ఊరుకోలేము. నాకు ఎక్కువ ముందు 2 పొయ్యిలు అలవాటండి వంట చేయడం. వెనక 2 పొయ్యిలు అంటే కొంచెం వంగి కలుపుతూ ఉండాలి కాబట్టి ముందు 2 పొయ్యిల మీద నేను ఎక్కువ చేసుకుంటా. ఇక్కడ కూడా నేను కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇంకా ఏం వేయాలో చూస్తా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేయట్లేదండి, ఎందుకంటే నాకు ఎందుకో లివర్ ఫ్రైకి ఉల్లిపాయ ఇట్లా వేస్తే, అదే కనుక రాతి గుండెకాయ అంటారు కదా, అవి వేసినప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తాను. అచ్చం ఈ లివర్కి అయితే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ 2 కలిపి చేస్తేనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ యూజ్ చేస్తానండి. దీనికైతే నేను రసంలో కాంబినేషన్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడైతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ లేకుండానే చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే కనుక మనకు లివర్ ఉంటుంది కదా, శుభ్రంగా కడిగేసుకుంది వేసేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మూత కూడా పెట్టకండి, మూత పెట్టే పని అయితే దీనికి లేదు. నేను పచ్చిదే వేస్తున్నాను. ఇక్కడైతే బాగా కలుపుకుంటూ దాంట్లోనే చాలా వాటర్ వస్తాయి, ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిందా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ స్లోగా పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం. మనకు లోపలంతా ఉడికింది అన్నప్పుడు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఇందాక అల్లం చిన్నులపైది పక్కన కొంచెం పెట్టుకున్నా కదా, అది వేస్తున్నానండి. ఇక్కడైతే కనుక ఇంక ఇప్పుడు గరం మసాలా పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసి కుక్ చేసుకుందాం. కారం మటుకు ఇంకొంచెం ఉడికిన తర్వాత కారం వేయండి. ఇంకోటి ఏంటి అంటే మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, చాలామంది సబ్స్క్రైబ్ చేయటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చేసేసేయండి. ఇక్కడైతే నేను సాల్ట్ వేస్తున్నానండి, కల్లుప్పు వేయకండి. కల్లుప్పు వేస్తే ఒకే చోట ఉంటుంది, ఆల్రెడీ మనం ఉప్పుతోనే నానబెట్టాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు అనేది. ఇక్కడ సాంబార్ వేస్తున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయగానే మీ ఇంట్లో ఎవరి మీదన్నా కోపం ఉంటే కనుక ఆ కోపంతో బెల్ ఐకాన్ టచ్ చేయండి. నాకు అస్సలు మీరు బెల్ కొట్టింది వినిపించలేదు. ప్రేమతో లైక్ బటన్ అనేది చేసేసేయండి. ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీదన్నా ప్రేమ ఉంటే వాళ్ళ మీద నా మీద ప్రేమతో లైక్ బటన్ అనేది నొక్కేసేయండి. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా మనకు వాటర్ అనేది ఎన్ని వచ్చినాయి, ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన దాకా ఇప్పుడు మూత తీసేసి కుక్ చేసుకుందాం. మూత అనేది వెనక్కపోయింది చూసేసేయండి. ఇంకా ఇప్పుడు మనకి దీంట్లో కూడా లివర్లో చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయోనండి, ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి ఫ్రై అయిపోవాలి. చూస్తున్నారు కదా ప్రతి దాంట్లో వాటర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందా పొడి వేసాను కదా, ఆ మూత మీద అయితే కనుక దులుపుతున్నానండి. అది ఫస్ట్ తీసిన తర్వాత మనం అది కూడా ఎక్కువే రాలేదు, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది వేసిన తర్వాత చికెన్ కలరే మారిపోయిద్దండి. ఇక్కడైతే లివర్లో కూడా ఇది వేస్తున్నాను. ఇంకెందుకు మళ్ళీ ఎత్తి పెట్టడం, పక్కన మూత పెట్టే కాడికి ఇప్పుడు వేస్తే అదే ఫ్రై అవుతూ ఉంటుంది. రెండిటికి సరిపడా నేను చేసుకున్నాను. ఇంక ఇది కూడా 2 kg చికెన్ అండి. ఇట్లా ఫ్రై చేసేస్తే మాకేంటంటే ఇది కూడా 2 days వస్తుంది. ఇంక కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటాను. ఇప్పుడు ఇదైతే కలిపేసుకున్న తర్వాత బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా కలుపుకున్న తర్వాత కావాలి అన్నప్పుడు కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర అది వేయటం లేదు. ఇది అనేది ప్రతి ముక్కకి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 minutes అయితే కుక్ చేసుకోండి. ఇది వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 minutes అట్లా
కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు కావాలి అన్నప్పుడు కొంచెం వాటర్ కూడా పోసేసుకొని ఉడకపెట్టేసుకోవచ్చు. నేను వాటర్ పోయకుండానే చేస్తానని చెప్పాను కదా, నాకెందుకో ఇట్లాంటి వాటిల్లో వాటర్ పోస్తే ఇష్టం ఉండదండి. ప్లస్ ఏంటంటే నేను ఇట్లాంటి ఫ్రై చేస్తే మేము 2 days అయితే మాకు ఉంటుంది, ఒక్క రోజుకి అయిపోదండి మాకు ఇది. కాబట్టి ఇప్పుడు 2 రోజులు ఉంటుంది. ఇక్కడైతే నేను కారం వేయలేదు ఇంకా. ఇప్పుడు ఏం వేసాను దాంట్లో మీ అందరికీ తెలుసు కదా, అల్లం చిన్నులపై పేస్ట్ వేసాను, సంబార్ వేసాను, కొంచెం సాల్ట్ వేసాను, గరం మసాలా వేసాను. ఇవన్నీ వేసి కలుపుకుంటాను. నెక్స్ట్ అయితే ఇంకా కారం అనేది వేయాలి. ఇప్పుడు మనకు ఉడికిందా లేదని చెక్ చేసిన తర్వాత కారం వేస్తున్నానండి. నాకు ఉడికిన తర్వాత కారం వేస్తున్నాను. కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఎందుకు అంటే కనుక ఆ నీచు వాసనకి నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కారం అనేది కాస్త ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామంది కారం లేకుండా చేస్తారు, ఆ టేస్ట్ అనేది ఒక రకమైన నీచు వాసన వస్తుంది, మనం తినాలి అన్న తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇంకా మీకు ఈరోజు ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. చూసారు కదా, ఇక్కడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లైట్గా సెమ్మీ గ్రేవీ అనేది ఉంటుందండి. ఇదైతే కనుక మనకు అన్నంలో కలుపుకోవడానికి కావాలి కాబట్టి ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇది మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 2 minutes తర్వాత మూత తీసి చూపిస్తాను. వెనక రసం చేసేసాను, చూసారు కదా. ఇప్పుడు లివర్ ఫ్రై అయిపోయింది, ఇక్కడ రసం అయిపోయింది, ఇంకా చక్క చికెన్ ఫ్రై అయిపోయింది, లివర్ ఫ్రై కూడా చూసారు కదా. వాటర్ అన్నీ ఇట్లా డ్రై అయిపోయిన దాకా ఇట్లా మనం కలుపుకుంటూ ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ ఫ్రై కూడా కట్టేసానండి. ఇంకా ఏమేం చేశాను అనేది ఇక్కడే పెట్టేస్తున్నా. రైస్ ఒకటే యాడ్ చేసుకోండి, రైస్ ఇంకా కుక్ అవుతుంది. అది ఎట్లాగో మనమేం వీడియో చూపించాం కాబట్టి ఇక్కడ రసము, చికెన్ ఫ్రై, తర్వాత వచ్చేసి లివర్ ఫ్రై. మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేసాము, ఫస్ట్ ఒకటి చేశానండి. ఏం చేశానో తెలుసు కదా మీ అందరికీ. ఏం చేశాను అంటే అట్టుపిండి అనేది మిక్సీ వేశాను. ఇవాళ నేను ఎన్ని రెసిపీస్ చేశాను, పొడి ఒకటి చేశానండి, ఏంటి మసాలా పొడి ఒకటి చూపించాను, ఇంకా తర్వాత ఇవి 3 చూపించానండి. రెసిపీస్ అయితే 3 ఉన్నాయి. అట్టుపిండి కూడా కనిపించింది కదా. చక్కగా అట్టులో కూడా చాలామంది చికెన్ తింటారు. ఈ విధంగా తినేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.